రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈ ప్రమాదంలో పిఏ ఆకాష్ కూడా గాయపడినట్లుగా తెలుస్తుంది. ఆయనను కూడా హాస్పిటల్ కి తరలించినట్లుగా అప్డేట్స్ అందుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? లాస్ట్ టైం అంతా పర్సనల్ అసిస్టెంట్ పిఏ కూడా గాయాలు కావడం జరిగింది. అతడు ప్రస్తుతానికి మియాపూర్లోని శ్రీకార్ ఆసుపత్రిలో చావుకుంటున్నామని పెట్టారు. అయితే లాస్ట్ టైం అంతా ప్రమాదం సంబంధించి పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి కావచ్చు, లేకుంటే సంఘటన స్థలంలో చూసిన స్థానికులు చెప్తున్న వాటి చూస్తే అత్యంత వేగంతో పాటుగా నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే ఆ ప్రమాదం సంబంధించి మేడ్చల్ నుంచి ఇటు పటాన్చెరు వస్తున్న సమయంలో సుల్తాన్పూర్ ఎగ్జిట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం సంబంధించి వాహనం ఏదైతే వెళ్తున్న వెహికల్ మొత్తం కూడా ముక్కలు కావడం జరిగింది. తీవ్ర డ్యామేజ్ కావడం జరిగింది. స్పాట్ లోనే ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్ట్ నుంచి అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటన తెల్లవారు దాదాపు 6 గంటల నుంచి 6 గంటల 10 నిమిషాల సమయంలో జరిగినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్ల, ఓవర్ స్పీడ్ వల్ల ముందుగా వెళ్తున్న వాహనాన్ని గుర్తించకపోవడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఒక్కసారిగా వాహనం అదుపు తప్పి లెఫ్ట్ అయితే వాటర్ రింగ్ రోడ్ లెఫ్ట్ ఉన్న రైలింగ్ కి ఢీకొవడంతో వాహనం మొత్తంగా తీవ్రంగా డ్యామేజ్ కావడం జరిగింది. తర్వాత వెనుక సీట్ లో కూర్చున్న ఏదైతే లాస్ట్ అక్కడిక్కడే ఆ లోపల సీట్స్ గుద్దుకొని ఆమె అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. ఆ పర్సనల్ అసిస్టెంట్ ఆకాష్ కూడా అతను తీవ్ర గాయాలు కావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు పోలీసులు వెంటనే అంబులెన్స్ తెప్పించి వెంటనే ఆ ఆకాష్ ఆసుపత్రి ఏదైతే శ్రీకార్ ఆసుపత్రి మియాపూర్ శ్రీకార్ ఆసుపత్రి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి చౌబతుల మధ్య శ్రీకార్ ఆసుపత్రిలో అటు ఆకాష్ పోస్ట్ పెట్టాల్సింది. అయితే ఈ ప్రమాదం నిద్రమత్తుతో పాటుగా నిర్లక్ష్యం, అతివేగం వల్లే ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. అయితే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడంతో ప్రమాదం సంభవించింది. ఆమె అక్కడిక్కడ చనిపోయిందని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. ఒకవేళ సీట్ బెల్ట్ కనుక పెట్టుకొని ఉంటే ఈ ప్రమాదం నుంచి లాస్ట్ అంతా బయటపడే అవకాశం ఉండేదని చెప్తున్నారు. అయితే ఇప్పటికీ 3 ప్రమాదాల నుంచి కూడా అటు లాస్ట్ అంతా బయటపడని చెప్పొచ్చు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆమె ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కుపోయి లిఫ్ట్ 3వ అంతస్తు నుంచి కింది వరకు కూడా కూలిపోవడం జరిగింది. ఆ ప్రమాదం నుంచి కూడా బయటపడ్డ తర్వాత మొన్న బీఆర్ఎస్ సమావేశం నల్గొండలో తిరిగి వస్తున్న సమయంలో అత్యంత వేగంతో ఒక హోంగార్డ్ ని ఢీకొట్టడంతో హోంగార్డ్ అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదంలో కూడా లాస్ట్ అంతా వెహికల్ కూడా తీవ్రంగా డ్యామేజ్ కావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రమాదంలో 3వసారి జరిగిన ప్రమాదంలో లాస్ట్ తప్పించుకోలేకపోయింది. ఆమె ఈ ప్రమాదంలో మొత్తంగా అక్కడిక్కడ చనిపోవడం జరిగింది. అయితే సంఘటన జరిగిన వెంటనే క్షణాల్లోనే ఆమె అక్కడ చనిపోయింది. తర్వాత పోలీసులు ఆమె మృతదేహాన్ని అక్కడ పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఉన్న మేధా అనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరి కాసేపట్లో పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలిస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర ఆమె కంటోన్మెంట్ లో ఆ కుటుంబ సభ్యులు తల్లి సోదరితో కలిసి ఉంటున్నారు. ఆ తల్లి ప్రస్తుతానికి ఇంట్లో ఉంది. సోదరి ప్రస్తుతానికి సంఘటన స్థలానికి బయలుదేరడం జరిగింది. సోదరి అక్కడ వెళ్ళిన తర్వాత ఫార్మాలిటీస్ పూర్తి చేస్తామని చెప్పి అధికారులు అంటారు. ఏది ఏమైనప్పుడు కూడా అతివేగంతో పాటు నిద్రమత్తు అత్యంత నిర్లక్ష్యంతో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.